చదువు ఎక్కపోయినా కష్టపడి రాత్రి పగలు చదివి కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతావు, రాస్తావు. ఎంత రాసినది నీకు ఎక్కడ ఉపయోగపడదు. జస్ట్ ఆ మార్క్స్ అప్పటిదాకానే. నీకు సర్టిఫికేట్ వచ్చినది ఎవ్వడు అడగను నేను. మన చిన్నప్పటి సెన్స్ చదువుతున్నాం. నాకు తెలిసి 3 సంవత్సరాలు దాటినకెళ్ళి అంగన్వాడికి వెళ్ళి, అంగన్వాడి అయితే అంగన్వాడి, నర్సరీకి వెళ్ళైతే నర్సరీ, అక్కడికి వెళ్ళి ఎప్పటిదాకా ఏజ్ దాకా చదువుతుంది తెలియదు. ఏజ్ పెరుగుతూ పోతుంది. ఒక్క డిగ్రీ కదా, డబల్ డిగ్రీ చేసి కూర్చుంటాం. జుట్టు ఊసిపోయేదాకా చదువుతారు, కానీ ఏం సాధించని చదువుతారు తెలియదు. ఆ చదివిన చదువు ఎక్కడ ఉపయోగిస్తారో తెలియదు. ఇంత కష్టపడి చదువుతావు, చేసే జాబ్ మాత్రం వేరే. ఇప్పటిదాకా నువ్వు చదివిన ప్రతి లైన్ టెక్స్ట్ బుక్లో అది నీ లైఫ్లో ఏడో ఉపయోగించను. ఇంకా మన ఇండియాలో ఎట్లుంటుంది సిచ్యువేషను? ఎంతో కష్టపడి చదివి ఎన్నో అటెంప్ట్స్ క్లియర్ చేసి యూపీఎస్సీ సాధించి ఐఏఎస్ అయ్యి, మళ్ళీ వారి కింద ఉన్న పిఏ కూడా ఎంతో కష్టపడి డబల్ డిగ్రీస్ చేసుకొని ఏదో అంత సాధించి, ఎంతో కష్టపడి చదివి డిగ్రీస్ అన్నీ సాధించి లాస్ట్కి సెవెంత్ ఫెయిల్ అయిన మినిస్టర్స్ దగ్గర కూడా వంగే మాట్లాడతారు. వాడు చెప్పిందే వింటారు. ఇట్లున్నది. సో వేర్ ఎడ్యుకేషన్ ఎక్కడ? సరే, ఇంతగానం చదువుతున్నావు, నువ్వు ప్రతి ఎగ్జామ్కి మళ్ళీ సపరేట్ కోచింగ్ తీసుకోవాలి. నువ్వు చదువుకున్న చదువు మళ్ళీ నీకు సరిపోదు, మళ్ళీ చదవాలి, మళ్ళీ కోచింగ్ తీసుకోవాలి. దానికి డబ్బులు ఎంత? లక్షలు. ఎడ్యుకేషన్ అనేది నేర్పిస్తుందా? లెట్స్ సే బిజినెస్ అది. ఐ డోంట్ నో. ఎడ్యుకేషన్ పేరుతో బిజినెస్ చేస్తారు, అర్థమైతలేదు మనకి.